హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంతమ్మ కబుర్లు. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో కూడా కింద కమెంట్ బాక్స్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే అక్కడ ఫుడ్ తినేసి ఫొటోస్ అవన్నీ తీసేసుకొని నెక్స్ట్ ఇంకా మేము రోప్వే ఎక్కడానికి వెళ్తున్నామని లాస్ట్ వీడియోలో అయితే మాట్లాడుకున్నాం కదా. ఇంకా అలాగే బయలుదేరామన్నమాట రోప్వే దగ్గరికి. చాలా పెద్ద క్యూ ఉందన్నమాట. ఫస్ట్ మా సాయి వెళ్ళి చూసొచ్చారు. పెద్ద క్యూ ఉంది, మనం ఎక్కలేంలే వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ ఎప్పుడో ఒకసారి కదా ఇలాంటి ఎక్స్పీరియన్స్ని మనం ఫీల్ అయ్యేది అని చెప్పేసి క్యూ ఉన్నా పర్వాలేదు వెళ్ళిపోదాము అని డిసైడ్ అయ్యామన్నమాట. ఇంకా అందుకోసం అని మళ్ళీ మా దీపు మాట్లాడి రండి ఎక్కుతాం ఏం కాదని చెప్పి డ్రైవర్కి కాల్ చేసి వాళ్ళ వెహికల్ని కింద పెట్టమని చెప్పేశారు. ఇంకా మేము ఆ క్యూలో అయితే నిల్చున్నామన్నమాట. లిటరల్లీ 1 hour పైన నిల్చున్నాము. క్యూ ఉంటూనే ఉందన్నమాట. కొంతమంది సైడ్ నుంచి వెళ్ళి అక్కడ ఎక్కే వాళ్ళు ఉన్నారు, ప్రాపర్గా క్యూ మెయింటైన్ చేసి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. సో మేమైతే ప్రాపర్గా క్యూలో నిల్చొని వెళ్ళి అయితే ఎక్కామన్నమాట. ఆ వ్యూ అది చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది. అక్కడ నుంచి చూస్తుంటే కెమెరాలో అంత మంచిగా క్యాప్చర్ అవ్వలేదు కానీ బట్ ఏంటి అంటే ఆ సీ ఉంది కదా అదంతా బ్లూ కలర్లో అట్లా చాలా అంటే చాలా బాగుందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎక్స్పీరియన్స్ సూపర్గా ఉంది. మీరు ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళినప్పుడైతే తప్పకుండా ట్రై చేయండి అబ్బా. జిప్ లైన్ ఉంది, రోప్వే ఉంది, ట్రెక్కింగ్ ఉంది, ప్రతిదీ ఉన్నాయి అక్కడ. మనం ఏది నచ్చితే అది ట్రై చేయొచ్చు. సో ముందు మేమేం ట్రై చేసామనేది కూడా మీరు వీడియోస్లో తప్పకుండా చూడండి. చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇదేంటంటే కెమెరాలో డ్యూయల్ కెమెరా ఆప్షన్ ఉంటుంది కదా, సో దాన్ని ఆన్ చేసుకున్నాం అనమాట. మా ముందు వాళ్ళు ఏం చేస్తున్నారు, మేమేం చేస్తున్నారు అన్నీ తెలియాలని. సడన్గా ఏంటంటే కెమెరా ఆన్ చేసే లోపే మాకు ఇది రోప్వే వచ్చేసింది, ఎక్కండి అన్నారు. సో ఇంకా అందుకోసం ఫాస్ట్గా ఎక్కేసాం అనమాట. మేము, కావ్య వాళ్ళు అండ్ నవీన్ వాళ్ళు, మేము అందరం కలిపి ఒక దగ్గర. పాపం వాళ్ళ ఆర్మీ కూడా మాతో రాలేదన్నమాట, వాళ్ళ బాబాయ్ మిన్నీతో పాటే వచ్చేసింది. సో ఒకటి బ్యాక్గ్రౌండ్ వ్యూ, ఒకటి ఫ్రంట్ వ్యూ చూస్తున్నారు కదా. సో నేను ఇలా అయితే సెట్ చేసి పెట్టాను వ్యూ. దానికి మా సాయి అడ్డొచ్చాడనమాట కెమెరాకి, అందుకని నేను కొంచెం సైడ్కి తీసి మీకు అది కూడా చూపిస్తాను. చూడండి, అదిగో చూడండి, మొత్తం అసలు వైజాగ్ సిటీ అంతా కనిపిస్తుంది. భలే ఉందబ్బా ఎక్స్పీరియన్స్. చూస్తుంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది. అసలు ఏమంటారు, నెక్స్ట్ లెవెల్లో ఉంది ఆ ఎక్స్పీరియన్స్. మీరందరూ కూడా ఎప్పుడైనా వెళ్తే తప్పకుండా ట్రై చేయండి. మా వాడైతే ఫుల్ ఎగ్జైట్ అయి తొంగి చూస్తున్నాడు. బట్ అలా చూడకూడదు, అది కరెక్ట్ కూడా కాదు. అప్పటికి వాళ్ళ నాన్న అరుస్తూనే ఉన్నారనమాట, ఋషి అలా తొంగి చూడకూడదు కూడా, అంటే వెయిట్ బ్యాలెన్స్ తప్పుతుంది కదా. సో అందుకోసమని ఇంకా అప్పుడే అయిపోయిందా అన్నట్టుగా అనిపించింది అనమాట. చాలా ఫాస్ట్గా దగ్గరగా వచ్చినట్టుంది. పైన ఒక అతనుండి సెట్ చేస్తూ ఉంటారంట వైర్స్ అవన్నీ కూడా. ఇక్కడికి వచ్చిన తర్వాత మేమందరం నిల్చున్నాం అబ్బా. అతను చెప్తున్నారనమాట, నిల్చోకూడదు, కూర్చోండి అని. ఎందుకంటే వ్యూ వస్తుంది, క్యాప్చర్ చేయాలి అని చెప్పేసి మేము ఒకసారి నిల్చున్నాం ఇదే ప్లేస్లో. కూర్చోవాలి అని అనేసరికి ఇంకా కూర్చున్నాము. స్టిల్ మా సాయి అక్కడ నిల్చొనే ఉన్నారు. కూర్చోండి బయట వ్యూ మాకు కనిపించదు అని ఇక్కడ ఒక అంకుల్ అదిగో చెప్తూ ఉన్నారనమాట. ఇంకా ఇది మొత్తానికైతే వచ్చేసామన్నమాట. అక్కడ టర్న్ తీసుకొని అక్కడ ఆపేస్తారు. మేము దిగగానే అక్కడ ఉన్న వేరే వాళ్ళని కూడా ఎక్కిస్తారనమాట. మా వెనకనే మా వాళ్ళు వస్తూ ఉన్నారు. మాకు ఇలాంటివి 4 ఏమో సెట్ చేశారనమాట. అంటే దిగడానికి మేము వెళ్ళిన మనుషులందరికీ కలిపి 1 by 1 వాళ్ళు వస్తున్నారు. బట్ బ్యాడ్ ఏంటంటే వాళ్ళు వచ్చినాక నేను క్యాప్చర్ చేద్దాం అనుకున్నా, బట్ ఒక్కళ్ళనే క్యాప్చర్ చేయగలిగాను. ఎందుకనంటే అక్కడ ఉండకూడదమ్మా, ప్లేస్ సరిపోదు, కంజెస్టెడ్ అవుతుంది అని చెప్పారు. ఇంకా అందుకోసమని దిగేటప్పుడు అయితే కొంచెం భయం వేసింది, ఎక్కేటప్పుడు ఏమనిపించలేదులే కానీ. అది ఇగో చూస్తున్నారు కదా, లార్మీ వాళ్ళు వచ్చారనమాట. లోకేష్, దీపు, రమ్య, లార్మీ మా వాళ్ళు వచ్చారు. ఇంకా వాళ్ళ వెహికల్ వచ్చింది, వెహికల్ మీన్స్ వాళ్ళ రోప్వే వచ్చింది. సో ఇంకా ఇలాగా మేమందరం కూడా రోప్వేనైతే ఎంజాయ్ చేసామన్నమాట. నెక్స్ట్
వీడియోస్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. సో ఇప్పటి వరకు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దనమాట. ఎందుకంటే సబ్స్క్రిప్షన్ ఫ్రీ కదా. నెక్స్ట్ ఇదేంటంటే మన రిషికొండ అనమాట. దానికి గ్రీన్ మ్యాట్ పెయింట్ వేసారు కదా, దాని గురించి స్పెషల్గా నేను చెప్పాల్సిన పని అయితే లేదు. గ్రీన్ కలర్ ఎందుకు వేసారు ఏంటి అనేది మీ అందరికీ తెలుసు కదా. నేను లైవ్లో చూశాను కాబట్టి మీకు కూడా చూపిద్దామని క్యాప్చర్ చేశాను. ఇది ఇవాళ వీడియో. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.